ఫస్ట్ మీకు ఒక నిజం చెప్తే జాగ్రత్తగా వినండి. మన కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చి 70 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా ఒక స్టేట్ మాత్రం కేవలం 10 మంది రౌడీల చేతుల్లో వాళ్ళు గీసిన గీత దాటకుండా నడిచిందంటే మీరు నమ్ముతారా? అవును. 2017కు ముందు ఉత్తరప్రదేశ్ పరిస్థితి చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. అక్కడ పోలీస్ స్టేషన్లు ఉండేవి కానీ వాటిలో నడిచే రూల్స్ మాత్రం ముఖ్తార్ అన్సారీ, ఆతిక్ అహ్మద్ లాంటి మాఫియా డాన్లవి. అసలు అక్కడ ఏం జరిగేదో, జనాలు ఎంత భయంతో బ్రతికేవాళ్ళో మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటేనే ఒక భయం. అదొక చీకటి సామ్రాజ్యం లాగా ఉండేది. మీకు బీమారు స్టేట్స్ అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే ఒక నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బీమారు అంటే బాగా సిక్ అయిపోయిన, అంటే అన్ని విషయాల్లోనూ దారుణంగా వెనకపడిపోయిన స్టేట్స్ అని అర్థం. అయితే ఈ బీమారు లిస్ట్ లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ ఉండేవి. అయితే ఈ స్టేట్స్ లో యూపీ పరిస్థితి మాత్రం మరీ ఘోరం. ఎందుకంటే జనాభా చూస్తేనేమో 20 కోట్లు, కానీ అక్కడ డెవలప్మెంట్ మాత్రం 0. అంతమంది జనాలకి సరైన బ్రతుకు తెరువు లేదు. యూపీ ఎకానమీ పరిస్థితి ఎంత దరిద్రంగా ఉండేదంటే ఇండిపెండెన్స్ వచ్చిన 70 ఏళ్ల తరువాత, అంటే 2017 నాటికి యూపీ జీఎస్డిపి కేవలం 13 లక్షల కోట్లు మాత్రమే. అంత పెద్ద రాష్ట్రం కేవలం 13 లక్షల కోట్ల దగ్గర ఆగిపోయిందంటే దానికి కారణం అక్కడ ఉన్న అవినీతి, మాఫియా, రాజకీయ నాయకుల స్వార్థం. ఆ 70 ఏళ్లలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుసమాజ్ పార్టీ వాళ్ళు ఈ స్టేట్ ని రూల్ చేశారు. ములాయం సింగ్ యాదవ్, మాయావతి, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఏళ్ల తరబడి పవర్ లో ఉన్నారు. కానీ వాళ్ళ 20 కోట్ల మంది జీవితాలని గాలికి వదిలేశారు. అసలు గూండారాజ్ ఎలా ఉండేదో మీకు క్లియర్ గా చెప్తా చూడండి. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మాఫియా డాన్ ఉండేవాడు. ముఖ్తార్ అన్సారీ పేరు వినే ఉంటారు కదా. వాడు గాజీపూర్ జిల్లాని తన సొంత ఏరియాలా ఆడుకునేవాడు. వాడు ఏం చెప్తే అక్కడ అదే చట్టం. అలాగే ఆతిక్ అహ్మద్, వీడికైతే చాలా జిల్లాల్లో పట్టు ఉండేది. సుందర్ బాటి లాంటి రౌడీ షీటర్లు వాళ్ళ ఏరియాలో కింగ్ లాగా బ్రతికేవాళ్ళు. వీళ్ళు మామూలు రౌడీలు కాదు, ఏకంగా వ్యవస్థనే శాసించే స్థాయికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాలన్నా ముందు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎక్స్ట్రాషన్, కిడ్నాప్లు, ఇవన్నీ అక్కడ రోజువారీ పనులు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది అక్కడ ఒక జోక్ అయిపోయింది. అక్కడ ఆడవాళ్ళ సేఫ్టీ గురించి అయితే ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బయటికి వెళ్ళిన ఆడవాళ్ళు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి వస్తారో లేదో అని ఇంట్లో వాళ్ళు భయపడుతూనే కూర్చునేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ రేప్ కేసులు, కిడ్నాప్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మతపరమైన గొడవలు ఇంకొక ఎత్తు. సమాజ్వాదీ పార్టీ గవర్నమెంట్ టైంలో అయితే ఈ మతపరమైన గొడవలు ఇంకా 2 టైమ్స్ ఎక్కువ ఉండేవి. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడటం, కర్ఫ్యూలు పెట్టడం, పనులు ఆగిపోవటం ఇదే రొటీన్. కామన్ మ్యాన్ ప్రశాంతంగా బ్రతికే ఛాన్సే లేదు. క్రైమ్ రేట్ అయితే నేషన్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ ఉండేది. సరే, ఇదంతా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ని మొత్తం కులం పేరుతో నాశనం చేసి పడేశారు. దీన్నే వాళ్ళు యాదవైజేషన్ ఆఫ్ పోలీస్ అని పిలుచుకునేవారు. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ పోస్టింగుల్లో కేవలం కులం చూసి ఉద్యోగాలు ఇచ్చుకునే ఒక దరిద్రమైన సిస్టమ్ ఉండేది. ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే ముందు కులం ఏంటో అడిగేవాళ్ళు. మాఫియా వాళ్ళకి, లోకల్ రౌడీలకి పోలీసులు సెల్యూట్ కొట్టే పరిస్థితి. ఈ కుల పిచ్చి వల్ల యూపీలోని ఇన్స్టిట్యూషన్స్ అన్ని కుళ్ళిపోయాయి. కోతులు అరటిపళ్ళు పంచుకుంటున్నట్టు రాజకీయ నాయకులు వాళ్ళకు నచ్చిన వాళ్ళకే పదవులు, కాంట్రాక్టులు ఇచ్చేవాళ్ళు. దీనివల్ల అక్కడ ఎవ్వరూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ముందుకు రాలేదు. ఆ స్టేట్ ని చూస్తే ఇన్వెస్ట్మెంట్ డ్రౌట్ లా ఉండేది. అంటే పెట్టుబడులు రాక ఎండిపోయిన భూమిలా కనిపించేది. ఇలాంటి దరిద్రమైన పరిస్థితుల్లో యూత్ కి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? 2017కి ముందు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ 19% కంటే ఎక్కువ ఉండేది. 19% అంటే మాటలు కాదు. లక్షలాది మంది కుర్రాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరిగేవాళ్ళు. చేతిలో పని లేకపోవడం, చుట్టూ ఈ మాఫియా కల్చర్ ఉండటం వల్ల చాలా మంది యూత్ ఈ రౌడీ గ్యాంగుల్లో చేరిపోయారు. ఆ 70 ఏళ్లలో రాజకీయ నాయకులు చేసిన పాపం ఇది. 20 కోట్ల మంది భవిష్యత్తుని ఆ 10 మంది మాఫియా డాన్లకి తాకట్టు పెట్టేశారు. మీరు నమ్ముతారో లేదో కానీ అప్పట్లో యూపీ పేరు చెప్తేనే ఒక డేంజరస్ ప్లేస్. అక్కడికి వెళ్ళకూడదు అనే ఫీలింగ్ ఇండియా మొత్తం ఉండేది. ఒక సిస్టమ్ లేదు, రూల్ లేదు, పద్ధతి లేదు. అంత గాలికి వదిలేసినట్టు ఉండేది. ఈ దరిద్రాన్ని అంతా చూసి జనాలిక మా బ్రతుకులు ఇంతే, మమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరని ఫిక్స్ అయిపోయారు. కానీ 2017 మార్చి నెలలో ఒక ఊహించని విషయం ఒకటి జరిగింది. అప్పటి వరకు దర్జాగా రాజ్యమేలిన ఆ మాఫియా డాన్లందరికీ, లోకల్ రౌడీలకి ఒక్కసారిగా కాళ్ళు గజగజ వణకటం, చెమటలు పట్టడం మొదలైంది. అసలు ఆ రోజు యూపీ గడ్డ మీద ఏం జరిగింది?
2017 మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే యూపీలో అసలైన మార్పు మొదలైంది. ఒకప్పుడు మాఫియా డాన్లు రెచ్చిపోయిన ఆ గడ్డ మీద యోగి రాకతో వ్యవస్థ మొత్తం ఎలా క్లీన్ అయిపోయిందో తెలుసా? ఆయన పవర్లోకి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఆ క్రిమినల్ సామ్రాజ్యాలను కోల్చడానికి బుల్డోజర్ పాలసీని తీసుకొచ్చారు. మొదటి 100 రోజుల్లోనే ఆ మాఫియా నెట్వర్క్లకి ఒక ఎండ్ కార్డ్ వేశారు. ఆ 9 ఏళ్ల కాలంలో యూపీ పోలీసులు ఏకంగా 17,043 ఎన్కౌంటర్ల ఆపరేషన్లు చేశారు. ముఖ్తార్ అన్సారీ, ఆతిక్ అహ్మద్ లాంటి పెద్ద పెద్ద మాఫియా డాన్లు సామ్రాజ్యాలు పూర్తిగా కూలిపోయాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఇప్పుడు యూపీలో క్రైమ్ రేట్ నేషన్ యావరేజ్ కంటే 28% తక్కువకి పడిపోయింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 2017 తర్వాత అక్కడ ఒక్కటంటే ఒక్క మతపరమైన గొడవ కూడా జరగలేదు. శాంతి భద్రతలు కరెక్ట్ గా ఉంటే రాష్ట్రం ఎలా మారుతుందో చూపించారు. ఉమెన్ సేఫ్టీ కోసం మిషన్ శక్తి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చైల్డ్ కిడ్నాపింగ్లు కూడా 17% తగ్గిపోయాయి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒకప్పుడు ఉన్న కులపిచ్చిని తీసేసి యూపీ హిస్టరీలోనే మొదటిసారి ఎలాంటి క్యాష్ ఫీలింగ్ లేకుండా 137,000 పోలీసులని రిక్రూట్ చేశారు. ఇలా లా అండ్ ఆర్డర్ సెట్ అవడంతో యూపీ ఎకానమీ ఎక్కడికో వెళ్ళిపోయింది. 2017లో కేవలం 13 లక్షల కోట్ల ఉన్న యూపీ జిఎస్డిపి 2026 నాటికి ఏకంగా 36 లక్షల కోట్లకు చేరింది. 70 ఏళ్లలో రాని గ్రోత్ ఈ 9 ఏళ్లలో వచ్చింది. యూపీ ఇప్పుడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ గా మారింది. అంటే ఒక రాష్ట్రం పెట్టే ఖర్చు కంటే దానికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటారు. అక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 1,20,000 రూపాయలకు పెరిగింది. ఒకప్పుడు 19% కంటే ఎక్కువ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు కేవలం 2.4% కి పడిపోయింది. 2023 గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ పెడితే ఏకంగా 40 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. దానికి తోడు రోడ్ షోల ద్వారా మరో 32.92 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా యూపీ దూసుకుపోతుంది. కొత్త ఎక్స్ప్రెస్ వేలు, ఎయిర్పోర్ట్లు, మెట్రో ప్రాజెక్టులు వచ్చాయి. స్పిరిచువల్ టూరిజం విషయానికి వస్తే 2024 జనవరిలో అయోధ్య రామ్ మందిర్ ఇనాగ్రేషన్ జరిగిన తరువాత అక్కడ టూరిజం ఎకానమీ విపరీతంగా పెరిగింది. 2028 నాటికి దీని ద్వారా 18,000 కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్, మధుర బృందావన్ డెవలప్మెంట్లు యూపీ ఫేస్ మార్చేశాయి. అందుకే 2022 ఎలక్షన్స్ లో యాంటీ ఇంకంబెన్సీ ఉన్నా సరే జనాలు యోగిని మళ్లీ గెలిపించారు. ఇప్పుడు 2027 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ వైపు యూపీ అడుగులు వేస్తుంది. ఈ డెవలప్మెంట్ చూస్తే అర్థమైపోతుంది ఈసారి కూడా యూపీ సీఎం యోగినే అని. అందుకే యూపీని యోగికి ముందు, యోగి తరువాత అంటారు. యూపీ డెవలప్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ముఖ్యం బిగిలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.